నమస్తే. ఎన్నో అవంతరాలు, ఎన్నో ఒడిదుడుకులు, సంతోషాలు, బాధలు, బాధ్యతలు ఇలా ఎన్నో కలగలుపుగా సంవత్సరం అయిపోయింది. ఆనందంగానే అయిపోయింది. కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని బాధలు ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. అన్నీ కలగలిపితేనే కదా! సకుటుంబం అనేది అన్నీ ఉంటేనే కదా ఆనందం కూడా ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాల మధ్య మా రాశి ఫలితాలు అని చెప్తాను నేను. ఎందుకంటే గురువుగారితో కనీసం 2 ఇయర్స్‌గా నేను కొనసాగుతూ ఉంది. 2023 ఇలాగే చెప్పాము. 2024 అలాగే చెప్పారు. ఇక 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండబోతోంది రాశులు, మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది. ఉగాదికి మళ్ళీ ఉగాది పంచాంగానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఆదాయ వ్యయాలు చెప్తారు. మన తెలుగు సంవత్సరాదికి సంబంధించి చెప్తారు. ఓవరాల్‌గా సంవత్సరానికి ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అందరూ కాబట్టి ఎలా ఉంటుందో రాశి ఫలితాల ద్వారా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువుగారు. ఆయన్ని అడిగి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. చెప్పండి గురువుగారు. మామూలుగా రాసులు అనగానే కాంబినేషనే గుర్తొస్తుంది. 2 ఇయర్స్‌గా చెప్తూ ఉన్నారు. అలాగే జరుగుతుంది. చాలా మంది కూడా కాంబినేషన్ కానివ్వండి, మనం చేసిన కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ హిట్ అయ్యాయి. ముందు రాశి ఫలితాలే ఫస్ట్ కాంబినేషన్ బాగా హిట్ అయ్యి బాగా పోయిన సందర్భాలు చూసాం మనం. ఇక ఈ సంవత్సరం 2025కి సంబంధించి మీరు ఏదైనా ఒక మంచి మాటలతో మొదలుపెడితే రాశి ఫలితాల్లోకి వెళ్దాం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఒక్క మాట చెప్తాను తల్లి. ఎందుకంటే మనం ఈ 2023 సంవత్సరంలో ప్రారంభం చేశాం. నిజానికి తొలి గడప అనేటువంటిది మీరు మొట్టమొదటిసారిగా ఈ యూట్యూబ్ ఛానల్లో మనము మొదలు పెట్టిందే మీతో. అయితే నేను ఉపాసనా పరుడిగా నేను ఎంత మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నాకు ఎంతమంది ఫోన్లంటే గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టు మా కోసమే చెప్పారేమో అన్నట్టుగా ఉంది అని ఫోన్లు చేసేటువంటి వాళ్ళు కోకొల్లలు. అయితే మనం ఇది సొంత విషయం చెప్పాలి అని కాదు గాని, కాకపోతే చెప్పంది ప్రజానీకానికి తెలియాలి. నేను చెప్పింది చెప్పినట్టు 100కి 100% జరిగి తీరుతుంది అనటానికి నా గొప్పతనం కాదు గాని, తల్లిదండ్రులు చేసిన పుణ్యము, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం. ఇక మనము మామూలుగా ఉగాది పండుగ నుండి చెప్పుకోవటం అనేటువంటిది మన సాంప్రదాయం మామూలుగా. మరి 2025 జనవరి నుంచి జనవరి వరకు క్యాలెండర్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది కదా. సర్వ ప్రజానీకము ప్రతి మాసము ఎలా ఉంటుంది ఏమిటి అని మనము కొంచెం వాళ్ళకు చెప్పగలిగితే ముందుగా జాగ్రత్త పడటానికి కొన్ని అవకాశాలు ఉంటాయి అనేటువంటి భావనతో చెప్పటమే. ఎవరి జీవితాల్లో అన్నా చిన్న చిన్న మైన్యూట్ ఏవో చిన్నవి ఉంటాయి. అంత మాత్రాన ఇంకా జీవితం అయిపోయింది, మనకి ఏదో అంతా ఇదైపోయింది అనేటువంటిది ఎవ్వరికీ ఉండదు. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. ఆ ఉద్దేశ్యంతోనే అందరినీ మేల్కొలిపి నాయనా జాగ్రత్త పడండి అని చెబుతూ వస్తాం. ఆ ప్రకారముగా ఇప్పుడు మనము చెబుతూ ఉండేటువంటివి 2025 జనవరి నెలంతా కూడా, సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దానికి మనం ఇప్పుడు చెప్తున్నాం. ఆ సంవత్సరం 2025 అంతా కూడా ఎలా ఉండబోతున్నది. ఒక్కటి చెప్పాలి ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా ఇంకా క్రోధీనామ సంవత్సరమే ఉంటుంది ఉగాది పండుగ వరకు కూడా. ఉగాది పండుగ నుండి విశ్వావసునామ సంవత్సరం గురించి అప్పుడు మనం ఎలాగో పంచాంగ శ్రవణములో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు మనం చెప్పబడతాయి. ఇప్పుడు జనరల్గా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి మనం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అది తల్లి. ఇక మొదటిగా మేషరాశి. మేషరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారితో. తప్పకుండా ప్రతి విషయం నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గురుగారు చెప్పండి మేషరాశి ఫలితాలు. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి.
మధ్య మధ్యలో కొన్ని నెలల్లో మంచివి రావచ్చును. ఉమ్, అయితే ఎక్కువ శాతముగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటిది ఇంకా మాకేముందిలే, పర్వాలేదులే, మమ్మల్ని ఎవడేమంటాడులే అని ఉమ్, అనుకున్న వాళ్లకు సైతము చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఉమ్, మనం చెప్పాలి. ముఖ్యంగా రైతులకు చాలా బాగుంది ఉమ్, ఈ రాశి వాళ్లకు. ఉమ్, ఆడవాళ్లకు చాలా బాగుండబోతున్నది ఉమ్, ఉమ్, ఈ రాశి వాళ్ళకు. ఉమ్, ఆడవాళ్లలో రాజకీయాల్లో ఉండిన, అవును. ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు గాని, చదువుకునేటువంటి విద్యార్థినులకు గాని వీళ్ళందరికీ కూడా ఉమ్, మళ్ళీ అద్భుతముగా ఉండబోతుంది. మరి మగవాళ్లకు మాత్రమే ఏమిటి ఉమ్, అంటే, ఉమ్, మరి ఉంటాయి కదా కొంచెం. అదే కదా దాని ప్రామాణికం మరి. ఉమ్, అందువలన మేషరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు. అంటే ఉమ్, కొన్ని బాగుండడము, కొన్ని బాగోలేకుండడం. ఉమ్, ఉమ్, మిశ్రమం అంటే దాని అర్థం కదా పూర్తి బాగలేకపోవడం అనేది కాదు కదా. ఉమ్, ఈసారి యువతలో పెను మార్పులు సంభవించడం జరుగుతాయి. ఓకే. ఈ రాశి వాళ్ళు, యువత దేశానికి అభ్యుదయానికి కావాల్సినటువంటి వాళ్ళు యువత అని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, ఉమ్, వాళ్ళు ముఖ్యంగా సంచలనాలంటే ఏమిటి? రాజకీయాల్లోకి చేరటం గాని, ఉమ్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కావటంలో గాని, లేదా మంచి వ్యాపార దక్షత కలగడంలో గాని, ఈ ఇంకా కళాత్మకమైనటువంటి సినిమా రంగములో మంచి మంచి సినిమాలు తీయటములో గావచ్చుగాక, సీరియల్స్ ఉమ్, తీయటములో యువత ప్రాధాన్యత, నటించేటువంటి వాళ్లకు గాని, ఉమ్, ఇలాంటి వాళ్లకు కొంచెం పెను సంచలనాలుగా నిలబడబోతున్నారు యువత. ఉమ్, అలాగే ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళల్లో కూడా ఉమ్, వీళ్ళు పలానా రంగంలో మంచి ఇది సాధించినారు అనేటువంటిది. అలాగే ఏలినాటి శని ప్రారంభము మార్చి 29 నుండి ప్రారంభం అనేటువంటిది ఉన్నది వీళ్ళకు. ఉమ్, సహజంగా కొన్ని అయిన వాళ్లతో సమస్యలు, ఉమ్, దగ్గరి వాళ్లతో, వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు, ఉమ్, కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగబోతున్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఇంపార్టెంట్. చూసుకొని ఉమ్, ఇబ్బందులు ఉమ్, తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉమ్, ఉమ్, అది తప్పదు. తర్వాత కోర్టులో ఏవైనా ఇబ్బందులు ఉంటే, కేసుల్లాంటివి ఉంటే, ఉమ్, అలాగే భూముల వలన ఉమ్, సమస్యల్లాంటివి అవేవి కోర్టుల్లో ఉండక్కర్లేదు. కోర్టు కేసులు వేరు, భూపరమైనటువంటి ఇబ్బందులు వేరు. ఎవరో ఉమ్, ఆక్యుపై చేసినారని, లేదా మనది ఎంత చేసినా అమ్ముడు పోవడం లేదనో, ఉమ్, లేకపోతే తక్కువకు అమ్ముడు పోవడము, ఉమ్, లేకపోతే అన్యాక్రాంతము కావటము, లేకపోతే భూమికి సంబంధించినటువంటివి ఏవో ఒక తకరార్లు ఉమ్, ఉండటం అనేటువంటిది సాధారణంగా అనిపిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థులకైతే చాలా బాగుంది. చదువుకునేటువంటి అబ్బాయిలకు కూడా బాగుంది. ఉమ్, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చును. ఉమ్, వెళ్ళగలుగుతారు. ఉమ్, మిశ్రమ ఫలితాలు అన్నాను కదా ఉమ్, ఉమ్, కొంత అలా. అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము, ఉమ్, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉమ్, యోగంగానే ఉంటాయి గాక. సినిమా వాళ్లకు కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు, ఉమ్, కొంతమందికి బాగుండటం. ఓకే. తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉమ్, చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని తప్పిపోవటం గాని, ఉమ్, లేదు అనుకుంటే ఇంతవరకు పెట్టుకున్నటువంటి పేరు ప్రతిష్టలు కాస్త కొంత ఇబ్బంది కలగటము గాని, ఉమ్, ఇలాంటివేవో ఉంటాయి ఉమ్, వీళ్ళకు. ఇక వ్యాపారస్తులకు చెప్పినాను కదా, కొద్దిగా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కొంత అధిగమించడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చును కూడాను వీళ్ళు. ఉమ్, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉమ్,
ఓవరాల్‌గా ఈ విధముగా ఈ సంవత్సరం అంతా గూడా ఉంటుంది. 2025 అంతా గూడా మేషరాశి వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి. ఓకే. ఏమైనా రెమెడీస్ చెప్తారా గురువుగారు? అంటే ఎలాంటి కలర్స్ వేసుకోవాలి? ఏ దిక్కులు కలిసొస్తాయి? అలాగే దైవారాధన ముఖ్యంగా హ్మ్. చెప్పండి. మీరడిగారు అంటే ఇవి అడగకుండా మానరు. ప్రతి వాళ్ళకు ఏ డ్రెస్సు, ఏ కలర్ వేసుకుంటే వాళ్ళకు బావుంటుంది. ఉపయోగము, ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అనేటువంటిది. హ్మ్. మేషరాశి వాళ్ళు ఆరాధించాల్సినటువంటి దైవం ఏమిటి అంటే, నవగ్రహాలను ఎక్కువగా పూజ చేసుకోవాల్సిన ఓకే. అవసరం ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎటువంటి కలర్‌లు వాడితే మేలు వీళ్ళు అని గనక అనుకుంటే, తెలుపు వాడితే మంచిది. హ్మ్. తెల్లటి వస్త్రాలు ఎక్కువ శాతం. హ్మ్. వారంలో కనీసం అంటే 3, 4 సార్లు. 4 సార్లు వేసుకుంటే 3 సార్లు వేరే ఏ వేసుకున్నా పర్వాలేదు. హ్మ్. ఇవి చేసుకోవచ్చు. ఓకే. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఇబ్బందేమీ లేదు. ఓకే. చేసుకోవచ్చును గాక. 2025 సంవత్సరానికి సంబంధించి మేషరాశి వారికి అంటే జనవరి మొదలు డిసెంబర్ వరకు మిశ్రమ ఫలితాలన్నట్టుగా చెప్పారు. కలర్స్ విషయం చెప్పారు. వైట్ కలర్ ఎక్కువగా వేసుకోండి. నవగ్రహాల్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. వీడియోని మరి మేషరాశి వారు అందరికీ చేరాలంటే అందరికీ చేరవేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.